అది సార్ ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ ప్రస్తుతం అసలు మీ ఆటోల పరిస్థితులు ఏమన్నా మార్పులు ఏమైనా వచ్చినాయి లేదంటే పాతలో ఉన్న విధానంగా అలాగే ఉన్నాయండి? ఈ మోటార్ ఫీల్డ్ పరిస్థితులు ఏ రోజు మారవండి. పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట, ఏదో వస్తాము కూర్చుంటాం, ఏదో కిరాయి పడితే వెళ్తాము. వారంలో మూడు కిరాయిలు పడతాయి. ఆ 3 కిరాయిలతోనే వారం రోజులు గడపాలి. వచ్చేది ఏదో పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్టే ఎదుగు బొదిగా ఉండదండి. జీవితాలు ఎదుగు బొదిగా ఉండదు. ఏంటంటే ఒక ఏమి చేయలేక చదువుకొని కూడా నిరుద్యోగంతో ఉండలేక ఏదో ఒక వృత్తిని ఎంచుకొని ఇంటిని గడపడానికి మేము పడే పాటలు తప్ప సంపాదన ఏమి ఉండదండి. ఏదో పిల్లం బిడ్డలని 2 పూట్ల ముద్ద పెట్టడానికి, పిల్లల్ని ఏదో చదివించుకోవడానికి తప్ప ఇంక ఎదుగు బొదిగా ఉండదు మోటార్ ఫీల్డ్. ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి రాయితీలు మీకు ఇస్తే మీ ఆటో వాళ్ళ జీవితం కొద్దిగా మార్పులు చెందే అవకాశం ఉన్నాయంటారు? ఈ పాత 15 ఏళ్ళు నిన్న వాహనాలని స్క్రాప్ చేస్తామంటున్నారు. అవి కనుక చేసేటట్టయితే మా దగ్గర ఉన్న వాహనాలను గవర్నమెంట్ తీసుకొని వాళ్ళే ఎంతో కొంత సబ్సిడీ ఇచ్చి మాకు కొత్త వాహనాలు ఇప్పించి కొంచెం ట్యాక్సులు తగ్గించి ఇన్సూరెన్స్ ట్యాక్సులు తగ్గిస్తే మాకే మేలు చేసిన వాళ్ళు అవుతారు. అది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2029లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం అంటారు? ఖచ్చితంగా ఎలక్షన్లో ఈసారి కూటమి ప్రభుత్వం మొత్తం మట్టానికి వెళ్ళిపోతా ఉంది, ఖచ్చితంగా 2029 నేనే ముఖ్యమంత్రి అవ్వబోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇది జరిగే పని అంటారా? ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయంటే ఈరోజు ఉన్నవి రేపు ఉండవండి. ప్రజలు కూడా ఈ రోజున 4 ఏళ్ళ తర్వాత ఈరోజు నిర్ణయించలేరు. ఈ ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళు నేనే ఉంటానని చెప్పుకొచ్చాడు. అది ఆయన ధీమా. కూటమి ప్రభుత్వం అప్పుడు కూటమిగా ఏర్పడకపోయినా తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ వస్తుంది గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చేవాళ్ళు. అది వాళ్ళ ధీమా. ఈ ఎవరి ధీమా ఎలాగున్నా కానీ ప్రజల్లో చైతన్యం రావాలంటే ప్రజలు నిర్ణయించాలి. ఇది ప్రజలు నిర్ణయించాలంటే వాళ్ళు చేసే పాలన బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఈ 1 సంవత్సర పాలన కాదు, మిగిలిన 4 ఏళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం జన ఆకర్షణీయమైన పథకాలు వాళ్ళకి అన్నీ అందేటట్టు చేసి అందరికీ సమానంగా పాలించగలిగితే, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలిగితే, అమరావతి పూర్తి చేయగలిగితే, ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చగలిగితే మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది తప్ప జగన్ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. సార్ ఫైనల్గా ఒక ప్రశ్న అండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కావాలా లేదంటే పథకాలు కావాలా? అభివృద్ధి కావాలనే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినా కానీ పక్కన కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. జనం ఇప్పుడు ఇచ్చే పథకాలు కాదు మాకు కావాల్సింది, మా పిల్లల భవిష్యత్తు కావాలి, మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలి, అమరావతి మనకు రాజధాని కావాలని 151 సీట్లు ఇచ్చి గెలిపించిన జగన్ పక్కన పెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.